యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట అండి. యోబు జీవితంలో పరిస్థితులు తలక్రిందులైపోయాయి. తన పిల్లలతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడు. ఓ పెద్ద సుడిగాలి వచ్చింది. 10 మంది బిడ్డలను పొట్టను పెట్టుకుంది. ఇల్లు కూలిపోయింది. పెద్ద సుడిగాలి వచ్చి తన ఇల్లు కూలిపోయింది. భక్తిహీనుల గుడారాలన్నీ బాగానే ఉన్నాయి. యోబు ఇల్లు కూలిపోయింది. ఇంకొక పనివాడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా మన పశువుల మీద అగ్ని పడిందయ్యా, పశువులన్నీ కాలిపోయినాయి, ఒంటెలు, ఆడగాడిదలు, గొర్రెలు, మేకలు అన్నీ అగ్ని కాగుతైపోయినాయి, ఒక్కటి కూడా మిగిలిలేదయ్యా. మరొకడు చెప్తున్నాడు, అయ్యా మన పంట పొలం అన్యులు వశం చేసుకున్నారు, పంటంతా దుల్ల కొట్టుకు వెళ్ళిపోయారు, ఏం మిగలలేదు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడ్డాయి. ఒకేసారి పరిస్థితులు తలక్రిందులైపోయాయి. అన్నీ పోగొట్టుకున్నాడు. కన్నబిడ్డలను సైతం కూడా పోగొట్టుకున్న యోబు అంటాడు, ఆఖరికి తన శరీరం క్షీణిస్తుంటే, తన శరీరం నుండి పురుగులు బయటకు వస్తుంటే, తన శరీరాన్ని శిలపెంకులతో గీడుకుంటూ బూడిదలో కూర్చొని అందరి చేత వెలివేయబడి తృణీకరించబడి యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను, అన్నీ పోయినాయి, ఇక నన్ను కూడా చంపినా సరే ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటా. యోబు భార్య అంటుంది, దేవునిని దూషించవయ్యా, దేవునిని దూషించి మరణమవు, నీ దేవుడు నీకేం చేశాడు అంటుంది. లేదు లేదు, ఆయన నన్ను చంపిన, నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను, ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఉదయము తప్పక వచ్చు రీతుగా, ఉదయము తప్పక వచ్చు రీతుగా, ఈ కారు చీకటి తర్వాత, ఈ గాఢ అంధకారం తర్వాత తప్పకుండా సూర్యోదయం కలుగుతుంది. నిరీక్షణతో. రాత్రి రాత్రిగా ఉండదు కదండి, ఉదయం తప్పక వస్తుంది. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన నన్ను దర్శిస్తాడు, కనుక నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా అన్నాడు. కనిపెట్టుకున్నాడు. మొదట ఆశీర్వదించిన దానికంటే యోబును దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ చెల్లునుగాక. ఆ శ్రమలు తాలుకున్నాడు. శ్రమలలో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని సహాయం కొరకు కనిపెట్టాడు. 2 అంతల ఆశీర్వాదం పొందాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు ఎలా ఉన్నవో నాకు తెలియదు కానీ, నీ పరిస్థితులు ఎలా ఉన్నవో నాకు తెలియదు కానీ, నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు, నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు బలహీనులు అవ్వరు, దినదినము నూతన బలం పొందుతారండి. బాహ్య పురుషుడు క్షీణిస్తున్నా కానీ అంతరంగంలో వారు, అంతరంగ పురుషుడు బలపరచబడుతుంటాడు. ఈ ఉదయకాల సమయంలో నీ నిస్సహాయ స్థితిలో, నీ జీవితంలో వచ్చిన ప్రతికూలతలో, సమస్యల్లో, ఉప్పెనలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? ఆయన కొరకు కనిపెడితే, ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన మీద నిరీక్షణ ఉంచితే ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన తప్పకుండా ఒక క్షణమున సమయోచితంగా నేను దర్శిస్తాడు, నీ అవసరత తీరుస్తాడు, నీ ప్రతికూల పరిస్థితి నుండి విడిపిస్తాడు, నేను లేవనెత్తుతాడు. ఆమేన్. మరి రాత్రి ఉదయకాల సమయంలో ఇలాంటి ఎదురుచూపు నీకుందా? మీకా ప్రవక్త అంటాడు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, అయినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఇక్కడ యోబు భక్తుడు అంటాడు, సర్వం కోల్పోయాడు, నన్ను చంపినను ఆయన కొరకు ఎదురు చూస్తా. ఎందుకండి
భక్తులు దేవుని కొరకు ఎదురు చూశారు. ఎందుకండి? ఆయన కొరకు కనిపెట్టుకున్నారు. ఆయన సహాయం అందే వరకు వేచి చూశారు. ఎదురు చూచుట అంటే ఆయన నీ కొరకు ఆకాశమను ధననిధిని విప్పే వరకు, ఆకాశమును ద్వారము తెరిసే వరకు, ఆకాశమును తన మంచి ధననిధి నిప్పి నీ అవసరత తీర్చే వరకు, తన హస్తము చాపి నిన్ను లేవనెత్తే వరకు, నీ పతన వస్తు నుండి ఆయన ఉద్ధరించే వరకు, సమయోచితంగా ఆయన సహాయం చేసే వరకు నీవు ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఒక సమయం వస్తుంది, ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన నిన్ను ఏదో ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలమున నిన్ను దర్శించక మానడు. దర్శిస్తాడు. ఒక నిర్ణయ కాలం ఉంది. నిర్ణయ కాలమున శారాను దేవుడు దర్శించి ఆమెకు వాగ్దానం నెరవేర్పు అనుగ్రహించాడు. ఓ సియోను, బంధకముల్లో ఉన్నదానా, నీవు విడిపించబడుటకు నీ మీద దేవుడు దయచూపుటకు నిర్ణయ కాలమే వచ్చును అంటాడు భక్తుడు. ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడండి. నువ్వెంతకాలం ఆ శ్రమలను తాలుకోవాలో, ఎంతకాలం ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురు కావాలో, ఎప్పుడు నీ జీవితంలో ఆ ప్రతికూల పరిస్థితులు సద్దుమనపాలో, నీ కొరకైన గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడాలో, అదిగో ఇస్సాకుకు ప్రతిగా, నీ కుటుంబమునకు ప్రతిగా విమోచన కార్యాన్ని జరిగించడానికి గొర్రె పిల్లని ఎప్పుడు సమకూర్చాలో, నీ బలికి ఏదవసరమో, నీ ఉద్ధరించబడటానికి ఏదవసరమో, నీ సమస్యలో నుండి, ప్రతికూల పరిస్థితుల్లో నుండి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి, లేకపోతే నీ జీవితంలో ఎదురవుతున్న ఉప్పనిలో నుండి ఏది అవసరమో, ఏది నిన్ను విడిపించగలదో దాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఒక క్షణము ముందెవడు, ఒక క్షణం ఆలస్యంగా ఇవ్వడు. ఆయన నిర్ణయించిన కాలమున సమయోచితంగా సహాయం చేస్తాడు. సమయోచితంగా చేస్తాడు. ఆ సమయోచితమైన సహాయం దేవుని కృపాసనం ఎదుట నేను ఎదుకు వచ్చే వరకు, ఆయన హస్తము చాపి జలరాశుల్లో మునిగిపోతున్న నిన్ను ఆయన పైకి లేవనెత్తే వరకు, అయ్యో నశించిపోతున్నాను, కేక వేయటమే నీ పని, నన్ను కరుణించు, నా మీద దయచూపు, లేవనెత్తుటకు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటానికి నాకు శక్తి చాలదు, నా వల్ల కాదు. మోషే ప్రవక్త, దైవజనుడు మోషే నా వల్ల అవుతుందని వెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించటానికి. చాచు కొట్టాడు దేవుడు, అరణ్యానికి పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళాడు. మోషే నువ్వు వెళ్ళి అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. 40 సంవత్సరాల ముందే నా వల్ల వద్దని వెళ్ళాడు. నా వల్ల వద్దని వెళ్ళి సమస్యలు ఇరుక్కుపోయాడు. కానీ 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలను మేపించిన తర్వాత మరలా దేవుడు మోషేని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు విడిపించమంటే అప్పుడు అంటాడు మోషే, నా వలన కాదు, నా చేత కాదన్నాడు. అయితే నీకు నేను తోడే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అవును, నాకు చేత కాదని చెప్పు, నా వల్ల కాదని చెప్పు, నా చేత కావట్లేదని చెప్పు, మేలైనది చేయనెరిగి అలా చేయటం నా వల్ల కావట్లేదు ప్రభా. దైవజనుడు పౌలపుస్తకుడు కూడా ఏడ్చాడు. ఏది మేలైనదో దాన్ని చేయటం నా వల్ల కావట్లేదు, ఓడిపోతున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, మేలైనది చేయనెరుగు అలా చేయలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, సహాయం చేయి. ఈ ప్రతిష్టతలో, వైరాగ్యంలో, ఉపదేశ క్రమంలో జీవించుట నా చేత కావట్లేదు ప్రభు, అంగలార్చు. కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టడం నా వల్ల కావట్లేదయ్యా, నా మనసును కట్టుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నిర్మించుకోలేకపోతున్నాను, నా కుటుంబ వ్యవస్థలో వచ్చిన ప్రతికూల పరిస్థితులలో నేను ఎదుర్కోలేకపోతున్నాను, సహాయం చేయండి అయ్యా. నాకు దిక్కు లేదు, నీవే నా దిక్కు, నా వల్ల కాదు అని దేవుని మీద ఆనుకోగలిగితే తప్పకుండా సమయోచితంగా నీ ఉన్న పరిస్థితిలో నుండి నిన్ను విడిపించగలిగిన దానిని నీ ఎదురుకు తెచ్చి నిన్ను ఉద్ధరించగలడు, లేవనెత్తగలడు, పతన వస్తు నుండి తిరిగి లేవనెత్తగలడు. అందుకని ఆయన కొరకు ఎదురు చూడాలి. మీకా ప్రవక్త వలె
నా కుటుంబం ఇచ్చినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. యోబు భక్తుని వలె నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. ఎందుకు అలా చేశారు? ఆయనే రక్షణకర్త. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం, తన కొరకు కనిపెట్టు అని విషయమై, తమ కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి సఫలము చేయగల దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. దేవునికి మహిమ చెల్లును గాక. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై, తన సహాయము కొరకు ఎదురు చూసు వాని విషయమై, తన మీదే ఆనుకొని వాని విషయమై, తన మీదే ఆధారపడే వాని విషయమై, నీవేమా దిక్కయ్యా, నీవేమా ఆధారమయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా చేత కావట్లేదయ్యా, మీరు సహాయం చేయకపోతే ఇక సహాయం లేదు అన్నట్లుగా ఆయన మీద, ప్రభు మీద ఎవరు ఆనుకుంటారు, ఎవరు ఆధారపడతారో, ఎవరు ఆయన మీద నిరీక్షిస్తారు, ఎదురు చూస్తారు, అట్టి వారి విషయమై కార్యము చేయగలిగిన సమర్థుడు, అట్టి వారి విషయమై కార్యము సఫలము చేయు దేవుడు ఆయనే. అట్టి దేవుడు ఇంకొకడు కలడన్న సమాచారం ఎక్కడ లేదు. అలాంటి మహోన్నతుడైన దేవుడు మనము కలిగి ఉన్నాము. ఆయన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై కార్యము సఫలము చేయగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. కార్యము సఫలము, నువ్వు దేని విషయమై కనిపెడతావో, దేని విషయమైతే నువ్వు కనిపెడతావు, దేవుడు దేన్ని చేయగలడని నిరీక్షించి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన సహాయం కొరకు నువ్వు కనిపెడతావో, ఖచ్చితంగా ఆ కార్యమును సఫలము చేయగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. అందుకనే భక్తుడు, యోబు భక్తుడు, నేను చంపిన ఆయన కొరకు ఎదురు చూస్తా, ఇంకా చంపితే ఆయన కొరకు ఎదురు చూస్తాం ఏంటయ్యా, నన్ను ఈ స్థితిలో ఉంచడని ఆయన కొరకు ఎదురు చూస్తా. నా విమోచకుడు సజీవుడు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయినా అయినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తా. ఏదో ఒక రోజున ఆ కుటుంబాన్ని మరలా కట్టుతాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తి, పోయిన చోట్ల బాగు చేసేదాన్ని బాగు చేసి కట్టిన దేవుడు, లేవనెత్తిన దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేస్తాడు అని విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనం దేవుని కొరకు, ప్రభువు కొరకు ఎదురు చూడాలి. దేవుని పిల్లలమైన మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. మన నిస్సహాయ స్థితిలో, మన పతనావస్థలో లేవనెత్తగలిగిన దేవుని కొరకు ఎదురు చూడాలి.